మన వ్యూవర్ పద్మజాకి ఒక డౌట్. ఈ ఫాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెసేమ్ సీడ్స్ ఇలా ఎన్నో రకాల సీడ్స్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు డాక్టర్. ఎలా తినేది? అవంతా వికారంగా ఉన్నాయి కదా. నువ్వులంటే మనం నువ్వు పొడి చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు. ఇవి ఎలా తినాలంటారు అని అడుగుతున్నారు. అయితే నేను వాళ్ళందరికీ ఒక చిట్కా చెప్తాను. అది తప్పకుండా యూజ్ చేయండి. మీరు లడ్డూలు నువ్వులతో ఎలా చేసుకుంటారో ఈ సీడ్స్తో కూడా మీరు లడ్డూలు చేసుకోవచ్చు. అయితే షుగర్ కానీ బెల్లం కానీ చాలా తక్కువ వేసుకుని చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇంతకన్నా బాగా పనిచేసేది ఒక చిట్కా ఉంది. ఈ పప్పులన్నిటినీ కూడాను మంచిగా దోరగా వేయించి ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు ఇవి వేసి, అలాగే ఇంకా వేరే కొన్ని పప్పులు, శనగపప్పు లాంటిది వేసి పప్పుల పొడి చేసుకోండి. ఇలా పప్పుల పొడి చేసుకున్నట్టు అయితే అది మీరు కూరల పైనను, సాంబార్ మసాలా లాగాను, లేకపోతే రసంలోను, లేకపోతే వేడివేడి మిల్లెట్స్ రైస్ అన్నా అలాంటిది ఏమన్నా కూడా మీరు దానిపైన వేసుకొని తినొచ్చు. లేకపోతే ఇడ్లీలు, దోశలు, చపాతీలు, జొన్న రొట్టెలు వీటన్నిటికి కూడా మంచిగా నెయ్యి రాసి పూసుకొని కూడా తినొచ్చు. సో ఇలా చేసినట్టు అయితే ఆ పప్పులు మీకు తినడం కూడా అవుతుంది, రుచిగా కూడా ఉంటుంది. ఏదైనా కూడా మీకు నచ్చనిది ఏదైనా ఉంటే నచ్చేలాగా చేసుకొని తినాలి తప్పితే దాంట్లో ఉన్న పోషక విలువలు ఖచ్చితంగా మీరు రకరకాల పద్ధతుల్లో వంట చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంది.